గైస్ మనమందరూ ఏదో ఒక టైంలో యూజ్డ్ ఆర్ రీఫర్బిష్డ్ మొబైల్స్ అనేవి పర్చేస్ చేసి ఉంటాం. సో మనం పర్చేస్ చేసిన మొబైల్ జెన్యూనా కాదా, ఆ మొబైల్కి ఐఎంఈ నెంబర్ బ్లాక్ లిస్ట్ అయిందా లేదా, ఎందుకంటే బ్లాక్ లిస్ట్ అయిన ఐఎంఈ నెంబర్ ఫోన్ యూస్ చేయడం చాలా ఇల్లీగల్ అది. సో బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత ఎలా తెలుసుకోవాలి, ఫోన్ అన్ని పార్ట్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయా లేదా, అన్ని ఫీచర్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. IMEI.info వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఫోన్ యొక్క ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేసి చెక్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి మీ ఫోన్ బ్లాక్ లిస్ట్లో అయ్యిందా లేదా అని చెప్పని తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి బ్లాక్ లిస్ట్ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మనకి అక్కడ క్లీన్ అని వచ్చిందంటే మీ ఫోన్ బ్లాక్ లిస్ట్ కాలేదు అని. ఇప్పుడు మీ ఫోన్ వర్కింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి ఫోన్ డాక్టర్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మనకి ఇది ఆండ్రాయిడ్ అండ్ iOS బోత్ సపోర్ట్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో చెక్నే ఉంది, దాన్ని క్లిక్ చేసినారంటే మనకు మొత్తం డయాగ్నోస్టిక్స్ అంతా రన్ అయిపోద్ది. మనకి ఇప్పుడు ఏవేవైతే వర్క్ అవుతున్నాయో అవన్నీ పాస్ అని వస్తాయి, గ్రీన్ కలర్లో ఉంటుంది. మనకి ఏవేవైతే ఫోన్లో వర్క్ అవ్వట్లేదో అవన్నీ ఫెయిల్ అని వచ్చి ఇంటూ మార్క్తో మనకి రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. అలానే మీరు బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవడానికి బ్యాటరీ ఇన్ఫో క్లిక్ చేయండి. హెల్త్ గుడ్ అని ఉందంటే బ్యాటరీ బాగుందని. బేసిక్గా మనం ల్యాప్టాప్లో ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎంటైర్ వెబ్ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటాం. కానీ మనకి ప్రింట్ స్క్రీన్ కొట్టినప్పుడు మనకి డిస్ప్లే ఏదైతే అవుతుందో ఆ పోర్షన్ని మాత్రం మనం స్క్రీన్ షాట్ తీసుకోగలుగుతాం. అలా కాకుండా ఎంటైర్ వెబ్ పేజ్ని స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. సో బేసిక్గా మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎంటైర్ వెబ్సైట్ పేజ్ని మనం స్క్రీన్ షాట్ అనేది తీయలేకపోతాం. మనం ప్రింట్ స్క్రీన్ కొట్టినప్పుడు మనకి ఏదైతే విజిబుల్ ఉంటుందో అది మాత్రమే మనకి స్క్రీన్ షాట్గా వస్తుంది. అలా కాకుండా ఫుల్ వెబ్సైట్ది స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మీరు వెబ్సైట్ పేజ్ ఫుల్ ఓపెన్ చేయండి, F12 ప్రెస్ చేయండి, మీకు సైడ్కి ఒక కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ కన్సోల్ మీద మీ కర్జర్ని పెట్టి Shift+Ctrl+P అనేది ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు స్క్రీన్ షాట్ అని ఎంటర్ చేసినట్లయితే క్యాప్చర్ ఫుల్ స్క్రీన్ షాట్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఎంటైర్ పేజ్ ఒక స్క్రీన్ షాట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు డౌన్లోడ్స్కి వెళ్ళి ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఆ ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు జూమ్ చేసినట్లయితే మీకు ఎంటైర్ పేజ్ అనేది ఎక్కడ పిక్సెల్స్ కూడా బ్రేక్ కాకుండా స్క్రీన్ షాట్ అయి ఉంటుంది. గైస్ మనం ఏదైనా సరే ఒక ఫోన్ కొనేటప్పుడు దాని బ్యాటరీ బ్యాకప్ ఎంత, బ్యాటరీ ఎంఏహెచ్ ఎంత అని చెప్పి చెక్ చేస్తుంటాం. ఫోన్ కొన్న తర్వాత మనం కొద్దిగా వాడుతుండగా మనకు ఆటోమేటిక్గా బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది, బ్యాటరీ లైఫ్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతుంటాం. మన ఫోన్లో ఈ చిన్న సెట్టింగ్స్ చేంజెస్ వల్ల మన ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ వన్ అయితే మనకు చాలా సేవ్ అవుతుంది. మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి నైట్ పడుకునేస్తాం. సో మార్నింగ్ లేచేసరికి మన ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది అనుకుంటాం, కానీ సమ్ టైమ్స్ అదే మన ఫోన్ బ్యాటరీ అనేది డ్యామేజ్ చేస్తూ వస్తుంది. సో ఎలానో వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అందులో లొకేషన్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు లొకేషన్ సర్వీసెస్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని ఉంటే రెండు ఆఫ్ చేసి పెట్టుకోండి. అలానే మీరు మరీ వెనక్కి వచ్చేసేయండి, డిస్ప్లే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మోషన్ స్మూత్నెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు స్టాండర్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కొన్ని ఫోన్స్లో లిమిట్ ఉంటుంది, లిమిట్ సెట్ చేసి అప్లై కొట్టేయండి. తర్వాత సెట్టింగ్స్లో బ్యాటరీ ఓపెన్ చేసి బ్యాటరీ ప్రొటెక్షన్ని ఆన్ చేసుకోండి. ఇందులో మీకు ఏ సెట్టింగ్ అయితే ఎక్కువగా మీ బ్యాటరీని సేవ్ చేస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. చూసారా సార్, వీడియో విత్ డబుల్ యాక్షన్. ఇయర్ ఫోన్స్ కొనేటప్పుడు సగం సగం వేసుకుందాంరా, కరెంట్ ఇద్దరు ఈక్వల్గా విందామని చెప్పి ఇయర్ ఫోన్స్ కొని ఇవ్వకుండా వాడక్కడే ఇయర్ ఫోన్స్ వాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ఎలాగైనా సరే వీడు ఇయర్ ఫోన్స్ తస్కరించాల్సిందే. ఈ మాత్రం దానికి తస్కరించడం ఎందుకులరా, నా దగ్గర ఒక యాప్ ఉంది. యాప్ వాడినాం అనుకో, లెఫ్ట్ సైడ్ బట్లో నీకు కావాల్సిన సాంగ్, రైట్ సైడ్ బట్లో నాకు కావాల్సిన సాంగ్ వినొచ్చు. యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ iOS రెండు సపోర్ట్ చేస్తుంది. వైడ్ అండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రెండు సపోర్ట్ చేస్తాయి. ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. మీరు ఆండ్రాయిడ్ స్టోర్ లేదా iOS స్టోర్లో డియో మ్యూజిక్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే మీ హెడ్సెట్లో రెండు పక్కల సేమ్ సాంగ్ ప్లే అవుతుంది. పైన డియో మీద క్లిక్ చేసినారంటే మీ హెడ్సెట్లో రైట్ సైడ్ ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ హెడ్సెట్కి ఇంకో సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ సాంగ్ అయితే రెండు హెడ్సెట్లలోనూ వినపడేయాలనుకుంటున్నారో ఆ సాంగ్లో ఉండే సింగిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ సాంగ్ మీకు రెండు సైడ్ ఉన్న హెడ్సెట్లోనూ వినపడిస్తుంది. రే, నేనేమో ఇన్స్టాగ్రామ్ వాడటమే తగ్గించేసిన అని చెప్పిన ఇంట్లో, నువ్వేమో మెసేజ్ మీద మెసేజ్ పెడతానంటావు. అదేదో మెసేజెస్కి నోటిఫికేషన్ సైలెంట్ చేసి పంపించవచ్చు కదా, నాకు మెసేజెస్ వస్తాయి, నోటిఫికేషన్ రాదు. దానికి నువ్వు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోరా, అయిపోతుంది కదా. నువ్వు పంపించేటప్పుడే మెసేజ్ని సైలెంట్ చేసి పంపించు అని చెప్తున్నా. మీరు కూడా ఎవరికైనా సరే మెసేజెస్ అనేది సైలెంట్గా సెండ్ చేయాలనుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళకి నోటిఫికేషన్ రాకుండా, అయితే 3 హిడెన్ ట్రిక్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడే మీ ఫ్రెండ్స్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా చాలా ఫొటోస్ ఉన్నప్పుడు మీరు ఫొటోస్ మీద క్లిక్ చేయకుండా కింద మీకు డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు రైట్ సైడ్కి మీ ఫింగర్ మూవ్ చేస్తుంటే మీకు నెక్స్ట్ పోస్ట్ వస్తుంది. అలానే మీ ఫింగర్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే ప్రీవియస్ పోస్ట్ అనేది వస్తుంది. అలానే మీరు ఎవరైనా అకౌంట్ సెర్చ్ చేయాలనుకుంటే కింద సెర్చ్ బార్ మీద 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా సెర్చ్ బార్ అనేది ఓపెన్ అయిపోతుంది. లాస్ట్ వన్, సైలెంట్గా ఎలా మెసేజ్ పంపించాలంటే మీరు ఆ అకౌంట్కి ఓపెన్ చేయండి. తర్వాత మెసేజ్ చేసే ముందు @ అని టైప్ చేయండి, మీకు సైలెంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు మెసేజ్ అనేది సెండ్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, నోటిఫికేషన్ కూడా రాదు. అర్జెంటుగా పీపీటీ మళ్ళీ ఎక్సెల్ రెండు రెడీ చేసి మెయిల్ చేయాలి. టైంకి ఆఫీస్ కూడా మనకి ఎక్స్పైర్ అయిపోయిందా, యాక్టివేట్ చేయమని అడుగుతాను ఇప్పుడు. సో మీరు కూడా ఆఫీస్ ఎక్స్పైర్ అయిపోయి ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో, అయితే దాన్ని పర్మనెంట్గా ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ల్యాప్టాప్లో పవర్ షెల్ని రన్ యాస్ అడ్మినిస్ట్రేషన్గా ఓపెన్ చేయండి. మనం ఇచ్చిన కమాండ్ కాపీ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో ఆఫీస్ ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి 2 అని సెలెక్ట్ చేయండి, తర్వాత 1 అని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది అయితే జరుగుతుంది. సో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి యాక్టివేటింగ్. సో మనకి ఇక్కడ యాక్టివేటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. యాక్టివేటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ వచ్చేసి మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ దేంట్లోనైనా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి మనకి యాక్టివేట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్లీ యాక్టివేట్ అని ప్రింట్ అయిపోతుంది. హే గైస్, మీరు కుక్ చేసుకోవాలనుకుంటున్నారా కానీ మ్యాగీ తప్ప ఏం కుక్ చేసేది రాదా మీకు? అయితే ఏం పర్లేదు, ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్, మిక్సీ అలాంటి ఏమేమి ఉన్నాయి వాటిని సెలెక్ట్ చేసుకొని ఎంత టైం లోపలికల్లా ఇన్పుట్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు ఏమేమి కుక్ చేసుకోవచ్చు, ఎంత టైం లోపల కుక్ చేసుకోవచ్చు విత్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు అదే జనరేట్ చేసి ఇస్తుంది మనకు. చెఫ్ జీపీటీ అనే యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బోత్ సపోర్ట్ ఉంది. ఇన్స్టాల్ చేసినాక టుడేస్ మీల్ ప్లాన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు అక్కడ ఎలాంటి ఫుడ్ కావాలో క్లిక్ చేసుకోండి. నేనైతే ప్యాంట్రీ చెఫ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మీ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిని క్లిక్ చేసుకోండి లేదా ఫోటో అప్లోడ్ చేయండి. మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టవ్, మిక్సీ అలా ఏమేమి ఉన్నాయో వాటిని క్లిక్ చేసుకోండి. టైం ఇచ్చేసి మీరు ఫస్ట్ టైం కుక్ చేసుకుంటే నో వాయిస్ అని క్లిక్ చేసుకోండి. ఆల్ ఇన్ మోడ్ క్లిక్ చేసి జనరేట్ యువర్ రెసిపీ కొట్టండి. ఇప్పుడు మనకి ఎంత టైం లోపల ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత యూస్ చేసుకొని ఎలా కుక్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా జనరేట్ అవుతుంది. గైస్, బేసిక్గా మనం అందరూ పేటీఎం యూస్ చేసి మనీ ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే బిల్ పేమెంట్స్ కానీ లేదంటే టికెట్ బుకింగ్స్ కానీ చేస్తుంటాం. సో మనకి ఎవరికి తెలియని ఒక హిడెన్ ట్రిక్ పేటీఎంలో రోజు మనం తెలుసుకుందాం. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, టెన్షన్ పడద్దు. ఏంటో చెప్పు. నీకు ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, అది కూడా మీ ఊర్లో. సరే, టెన్షన్ పడకుండా నీ దగ్గర పేటీఎం యాప్ ఉందా? సరే, అయితే నేను చెప్పించి నీకు ఎక్కడ ఎంత బ్లడ్ ఉంది ఏమి అనేది ఇమీడియట్గా తెలుసుకోవచ్చు అనమాట. ముందుగా మీరైతే పేటీఎం యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని బ్లడ్ అని టైప్ చేయండి. సో మీరు బ్లడ్ అని టైప్ చేయగానే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏ ఊర్లో అయితే బ్లడ్ కావాలనుకుంటున్నారో ఆ ఊరు డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ అనంతపూర్ అని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ బ్లడ్ గ్రూప్ కావాలి పర్టికులర్గా. సో ఇప్పుడు మీకు ఏమైనా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలంటే ఏ పాజిటివ్ సెలెక్ట్ చేసుకొని ఫైండ్ అవైలబిలిటీ కొట్టినారంటే మీకు అనంతపూర్లో ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కడెక్కడ ఉంది, ఎన్ని యూనిట్స్ ఉందని తెలుస్తుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అరే మామ, పార్టీ చేసుకుందాం వచ్చే. అదేంట్రా, ఇందాకనే కదా పార్టీ చేసుకుందామంటే డబ్బులు లేవురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని చెప్పని అన్నావు. అదే ఎవడో బకరాగాడు ఫోన్పేలో ఎవడికో డబ్బులు వేసావు, నాకు డబ్బులు వేసినాడు. వచ్చే పార్టీ చేసుకుందాం. వాళ్ళు ఏ అవసరం ఉండి ఎవరికైతే పోయి నీకు పొరపాటున పడిందో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ చేసేసే డబ్బులు. సరేనా? కరెక్టరా? పాపం ఎవరికి ఎమర్జెన్సీ ఉందో పొరపాటు మనకేసినట్లున్నారు. కానీ వాడు ఎవడు ఏమో కూడా నాకు తెలియదే డబ్బులు రిటర్న్ చేయడానికి. వాడు ఎవడు, వాడి డీటెయిల్స్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పని తెలుసుకోబోయే ముందు ఛానల్ అయితే ఫాలోగా ఫోన్పే అయితే ఓపెన్ చేసుకో. ఫోన్పే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. మీకు ఇప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని మీద క్లిక్ చేసుకోండి. మీకు పైన పేరు కనబడుతుంది, పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి మేనేజ్ రిమైండర్ క్లిక్ చేయండి. కింద యాడ్ రిమైండర్ అని కొడితే ఆ కాంటాక్ట్ నెంబర్ ఫుల్గా మనకు కనబడిస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.